హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ప్లాట్కి వైరింగ్ లాగాలంటే ఏమేమి వైర్ కావాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి ఇది వచ్చేసి 4.0 బ్లాక్ పోలీక్యాప్ కంపెనీ. ఈ వైర్ వచ్చేసి మనకి 4.0 రెడ్ బ్లాక్ మనం 4 స్క్వేర్ వచ్చేసి లాగేది ఏసీలకి అయితే లాగుతాం ఫ్రెండ్స్, హెవీ కాబట్టి. ఈ 4.0 వచ్చేసి హౌస్ పర్పస్ అయితే ఒక ఏసీకి మరియు రన్ మెయిన్స్ బజ్వార్ మెయిన్స్కి మాత్రమే మనం అయితే లాగుతాము ఫ్రెండ్స్. వైరింగ్ చేసేటప్పుడు కలర్ కోడ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. కలర్ కోడ్ ఉండడం వల్ల రేపు మనం బోర్డులు వేసేటప్పుడు ఈజీగా అయితే బోర్డు అనేది వేసుకోవచ్చు, కలెక్షన్ అయితే ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చేసి 2.5 బ్లాక్ కలర్ వచ్చేసి 2.5 బ్లాక్ వచ్చేసి మనం వచ్చేసి గీజర్కి అయితే లాగుతాము. ఇది వచ్చేసి 2.5 రెడ్ బ్లాక్ గీజర్కి అయితే మనం లాగుతాము హెవీ కోసం. ఇంకోటి ఏంటంటే బోర్డు మెయిన్స్ కోసం కూడా లాగుతాము. 1.5 కూడా లాక్కోవచ్చు, అది అనేది మీ ఇష్టం. మేమైతే బోర్డు మెయిన్స్ 2.5 అనేది లాగుతాము. ఇది వచ్చేసి 1.0 కలర్ వచ్చేసి రెడ్. ఇది కూడా 300 మీటర్స్. కంపెనీ వచ్చేసి పోలీక్యాప్. ఈ 118 అని కూడా అంటారు. ఈ 1 స్క్వేర్ వచ్చేసి లైట్ పాయింట్కి కంట్రోల్స్కి ఎక్కువ వాడతాము. 1 స్క్వేర్ రెడ్. ఇది వచ్చేసి 1.0 బ్లాక్ అన్నమాట. ఇది కూడా అంతే 300 మీటర్స్ పోలీక్యాప్. ఈ 1 స్క్వేర్ బ్లాక్ వచ్చేసి న్యూట్రల్గా అయితే మనం ఎక్కువ వాడతాము. 1 స్క్వేర్ రెడ్ ఏమో కంట్రోల్, 1 స్క్వేర్ బ్లాక్ ఏమో న్యూట్రల్స్కి అయితే లాగటం జరుగుతుంది. ఇది వచ్చేసి 1.0 ఎల్లో కలరు. ఈ 1.0 ఎల్లో కలర్ వచ్చేసి క్రాష్ పీసులకి 2-వే కనెక్షన్కి అయితే మేమైతే లాగుతాము. ఫ్యాన్ కంట్రోల్ కూడా సపరేట్గా అయితే 1 స్క్వేర్ ఎల్లో అనేది లాగుతాము గుర్తు కోసం. ఇకపోతే వచ్చేసి 1 స్క్వేర్ బ్లూ కలర్ వచ్చేసి 1 స్క్వేర్. ఈ 1 స్క్వేర్ బ్లూ వచ్చేసి జనరల్గా ఎవరైనా ఇన్వర్టర్ అయితే లాగుతారు. మేము కూడా ఇన్వర్టర్కి అయితే 1 స్క్వేర్ బ్లూ ఇన్వర్టర్కి అయితే లాగుతాము ఫ్రెండ్స్. వైరింగ్లో వచ్చేసి ఈ కలరే వాడాలని అయితే ఏమీ లేదు, ఏ కలర్ అయినా వాడుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే మేమైతే కలర్ కోడ్ వాడతాం ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు బోర్డులు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి 1.0 గ్రీన్. 1.0 గ్రీన్ వచ్చేసి ఎర్త్కి అయితే వాడతాము మేము. జనరల్గా ఎవరైనా ఎర్త్కే వాడతారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.